కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామానికి రేపు ఢిల్లీ నుంచి ఐసీఏఆర్ బృందం రానుంది. గ్రామంలో మట్టి నమూనాలు సేకరించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్టులు వరుస మరణాల గుట్టు తేల్చే పనిలో పడ్డారు. వైపు తురకపాలెంలో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. 50 బృందాలతో గ్రామస్తుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు వైద్య సిబ్బంది. బ్లడ్ శాంపిల్స్ను గుంటూరు, విజయవాడ, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రుల ల్యాబ్స్కు పంపించి టెస్టులు చేయిస్తున్నారు. అనుమానితుల శాంపిల్స్కు బ్లడ్ కల్చర్ టెస్టులు సైతం చేస్తున్నారు. గ్రామస్తులకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు అధికారులు. మరో 2 రోజుల్లో గ్రామంలో అందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాల మిస్టరీ వీడట్లేదు. గ్రామంలో 5 నెలల్లోనే 30 మంది మరణించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరడం, చికిత్స పొందుతూ మరణించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తురకపాలెంలో మరణాలు నివారించేందుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. వరుస మరణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ఆ దిశగా యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టారు. నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు కూడా తురకపాలెంలో పర్యటించారు. మొత్తం 50 బృందాలుగా విడిపోయి గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం మొదలుపెట్టారు. ఒక్కో బృందంలో ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, సూపర్వైజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు. వీరంతా గ్రామస్తుల బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు.